ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు శక్తివంతమైన దేవీ నవరాత్రులు మొదలు మేషరాశి వారికి అదృష్ట గడియలు. ఆ శివయ్య తన తీర్పును ఇచ్చేశాడు. ఊహించని అద్భుత మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈరోజు మొదలుకొని మేషరాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఆ శివయ్య తన తీర్పుని ఏ విధంగా ఇచ్చాడు, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు. మనోబలంతో చేసే పనులు మీకు ఘన విజయాన్ని చేకూరుస్తాయి. పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ధైర్యంగా ముందుకు సాగితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. కీలకమైన వ్యవహారాల్లో నిపుణుల యొక్క సలహాలు మీకు ఎంతగానో మేలుని చేస్తాయి. శ్రీ శివపార్వతుల ఆరాధన మీకు శుభప్రదం. ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు వస్తాయి. గతంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. పెద్దల యొక్క ఆదరణ, తోటివారి సహకారం కూడా ఉంటుంది. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా అనుకూలమైన సమయం కనిపిస్తోంది. సమయాన్ని వృధా చేయకుండా కర్తవ్యాలు పూర్తి చేస్తే బంగారు భవిష్యత్తు లభిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరి స్వామివారి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. మీకు ఇప్పటి వరకు కూడా ఏవైతే మీరు కష్టాలు పడి ఉన్నారో ఆ కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే కలుగుతుంది. ఈ మేషరాశి జాతకులకి ఈ సమయం అంతా కూడా మేలే జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మీరు కోర్టు కేసులో కానీ ఇతరత్ర సమస్యలతో కానీ ఏమైనా సమస్యలతో కానీ సతమతం అవుతూ ఉన్నట్లయితే ఆ సమస్యలన్నింటి నుండి కూడా మీకు విముక్తి అయితే లభిస్తుంది. ఈ రోజు నుండి కూడా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. సాక్షాత్తు ఆ దుర్గమ్మ అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నింటికీ కూడా ఫలితం అయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చూస్తారు. మీ తల్లిదండ్రులు కూడా ఇప్పటి వరకు కూడా మీ తల్లిదండ్రులు ఎటువంటి అనారోగ్యాల పాలయ్యి ఉన్నారో అటువంటి అనారోగ్యాలన్నింటి నుండి కూడా విముక్తి కూడా ఉంటుంది. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున వీరు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారు అంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్య ధోరణి కూడా పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పత్రం కూడా దారితీస్తుంది. ఈ రాశి వారు ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి వెనుక పెట్టిన విద్య, చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను నూట కట్టుకుని మహాకార్యములు కూడా సాధించగలుగుతారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే వీరు దూకగలుగుతారు. ఈ మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ మేషరాశి జాతకులకి సమయం వృత్తిలో ఈ 3వ వారం నుండి కూడా మీకు మంచి సమయాన్ని అయితే చూస్తారు.
మీ యొక్క 6వ ఇంట్లో సూర్యుడు మరియు ఉచ్చస్థితిలో ఉన్న బుధుడు ఉండడం వలన మీ యొక్క వృత్తి మరియు సంపాదనలో వేగవంతమైన మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చు. మీ ఆలోచనలు మరియు ప్రణాళికలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా పనులలో మీ యొక్క సహోద్యోగుల నుండి మంచి మద్దతు కూడా లభిస్తుంది. ఉద్యోగం లేదా ప్రదేశంలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో మీరు మంచి లాభాన్ని చూస్తారు. ఎందుకంటే పదవుల మార్పు అనేది సూచింపబడుతుంది. మీరు గతంలో పని ఒత్తిడిని అనుభవించవచ్చు, కానీ ఈ నెల నుండి కూడా మీ పని భారం తగ్గడం కూడా చూస్తారు. ఆర్థిక పరంగా మీకు చాలా బాగుంటుంది. లాభస్థానమైన 11వ ఇంట్లో రాహు సంచారం వలన ఈ రాశి వారికి డబ్బు పెట్టుబడి పెట్టే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు మంచి రాబడి పొందడంలో ఇది మనకు కొంచెం సహాయం చేస్తుంది. ఆరోగ్యపరంగా మీకు ఈ సమయం బాగుంటుంది. మీరు గత ఆరోగ్య సమస్యల నుండి కూడా కోలుకుంటారు. అయితే ఈ సమయంలో సూర్యుడు మరియు బుధుడు 6వ ఇంట్లో సంచరిస్తున్నందువలన కడుపు మరియు చర్మానికి సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. మీకు ఈ నెల చివరి వారంలోనూ మరియు మూత్రపిండాలు లేదా మధుమేహానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడవచ్చు. కాబట్టి ఈ కాలంలో మీరు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు వహించాలి. కుటుంబ పరంగా వీరికి చాలా బాగుంటుందండి. శుక్ర సంచారం పిల్లల ద్వారా ఆనందాన్ని ఇస్తుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన ఫలితం దక్కుతుంది. మీ యొక్క పిల్లలు వారి యొక్క రంగాల్లో రాణిస్తారు. మీ జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో పదోన్నతి లేదా సానుకూలమైన మార్పులు చూడవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఈ సమయంలో అనుకూలమైన ఫలితం దక్కుతుంది. మీ తల్లి తరపు బంధువుల కారణంగా కూడా కొన్ని ముఖ్యమైన పనులు కూడా పూర్తి చేయకుండా మీకు మద్దతు కూడా కనిపిస్తుంది. వ్యాపారస్తులకు మరియు 3వ మరియు 4వ వారాల్లో చాలా మంచి సమయం కనిపిస్తోంది. ఈ రాశి వారికి ప్రత్యర్థుల కారణంగా ఎదురైన సమస్యలకు ఈ సమయంలో మంచి పరిష్కారం కూడా ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయం బాగుంటుందండి. 6వ ఇంటి పైన సూర్యుని బలమైన ప్రభావం కారణంగా పోటీ పరీక్షలు రాస్తున్న వారు ఈ సమయంలో విజయం సాధిస్తారు. మీ 6వ ఇంట్లో బుధుడు కూడా ఉన్నందున మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మరియు మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ప్రణాళికను కూడా ఈ సమయంలో రూపొందించుకుంటారు. ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు: 12వ ఇంట్లో శనికి ఖర్చులను అదుపులో ఉంచడానికి మరియు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు లేదా శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించండి. 7వ ఇంట్లో కుజునికి భాగస్వామ్యాల్లో సామరస్యాన్ని కాపాడుకోవడానికి మంగళవారాల్లో వినాయకునికి ఎర్రని పువ్వులు సమర్పించండి. 5వ ఇంట్లో కేతువుకి శాంతిని మరియు పిల్లల యొక్క శ్రేయస్సును పెంచుకోవడానికి ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని జపించిన వీరికి మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవలక్షణం. లక్ష్య సాధనలు ఎంతటి త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారి హృదయం దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.